Hello friends, welcome to our channel Budget Friendly Properties. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో మంచి తక్కువ బడ్జెట్ ప్రాపర్టీ అయితే మేము ముందుకు తీసుకురావడం జరిగిందండి. ప్రాపర్టీ వచ్చేసి ఎక్కడ ఉందనుకుంటున్నారా? ఇది వచ్చేసి నాదర్కోట్లో ఉందండి. బడంగ్పేట్ మున్సిపాలిటీ కిందకి అయితే రావడం జరుగుతుంది. 150 స్క్వేర్ యార్డ్స్లో 22.5 × 60 డైమెన్షన్స్లో మంచి ప్రాపర్టీ అండి. G+1 పర్మిషన్ ఉంది, దీనికి లిఫ్ట్ కూడా ఉంది. బట్ వీళ్ళు ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ బట్టి మనకి ఇస్తున్నారు. చాలా తక్కువ బడ్జెట్ అయితే చెప్తున్నారు. డైరెక్ట్ ఓనర్ అండి, మధ్యలో ఎలాంటి బ్రోకర్స్ కానీ మీడియేటర్స్ కానీ లేరు. మరి ప్రాపర్టీ ముందు చూస్తే 25 ఫీట్ రోడ్ అయితే ఉందండి. చుట్టూ మీరు చూస్తే చుట్టూ కూడా హౌసెస్ ఉన్నాయి. ఇవన్నీ లేటెస్ట్ కన్స్ట్రక్షన్స్ అన్నమాట. మరి ఎక్కడ ఉంది ప్రాపర్టీ అనుకుంటున్నారా? పోస్టల్ కాలనీలో అయితే ఈ ప్రాపర్టీ ఉందండి. చాలా బాగుంది. ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేశారు. మీకు G+1 పర్మిషన్ కూడా ఉందండి. ఒకసారి లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం. వెళ్ళే ముందు ఫస్ట్ ఎలివేషన్ చూడండి. నీట్ లేటెస్ట్గా అయితే ఎలివేషన్ తీసుకున్నారు. మనకు ర్యాంప్ తీసుకుంటే గ్రానైట్తో ర్యాంప్ తీసుకున్నారు. 9 ఫీట్ గేట్ తీసుకున్నారు. మనకు ప్లాంట్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ తీసుకున్నారు. ఫస్ట్ లోపలికి ఎంటర్ అయిదామండి. లోపలికి ఎంటర్ కాగానే మనకు మంచి పార్కింగ్ అయితే తీసుకున్నారండి. ఇక్కడ ఒక కార్ అయితే పార్క్ చేసుకోవచ్చు. దీనికి చూస్తే ఇక్కడ బోర్ చూస్తున్నాం కదా, ఫస్ట్ ఎంటర్ అయిన వాస్తు ప్రకారం ఈశాన్యంలో బోర్ అయితే తీసుకున్నారు. పక్కకే 5000 లీటర్స్ కదా సంప్ అయితే తీసుకున్నారు. అదేవిధంగా లిఫ్ట్ అండి. మీరు ఏంటంటే లిఫ్ట్ ఎవరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయరు ఈ ఏరియాలో, బట్ లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇస్తారు. చూస్తున్నారు కదా, లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉంది. ఇక పార్కింగ్లో కింద కంప్లీట్ గ్రానైట్ అయితే తీసుకున్నారు. పైన ఫాల్ సీలింగ్ చూడండి, నీట్ ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారండి. చాలా బాగుంది ప్రాపర్టీ. వాస్తు 100% వాస్తు కన్స్ట్రక్షన్ అన్నమాట. ఇది ఈస్ట్ ఫేసింగ్ అండి. చూస్తున్నారు కదా, ఈస్ట్ ఫేసింగ్. ఇది వచ్చేసి సింహద్వారం అన్నమాట. మనకి ఎంటర్ అయ్యేటప్పుడు ఏవైతే డోర్స్ తీసుకున్నారో ఇవి ఇండియన్ టేక్తో అయితే తీసుకున్నారండి. ప్లస్ అదేవిధంగా మనకు వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఒక 3 ఫీట్ గల్లీ కూడా బిల్డింగ్ ప్రాపర్టీ చుట్టూ అయితే వదిలిపెట్టడం జరిగిందన్నమాట. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఫస్ట్ లోపలికి ఎంటర్ అయిదామండి. ఎంటర్ అయిన తర్వాత మనకు ఎల్ షేప్ హాల్ అయితే తీసుకున్నారు. హాల్లో కంప్లీట్ కింద రెడ్ గ్రానైట్ అయితే యూజ్ చేయడం జరిగిందండి. చాలా బాగుంది ప్రాపర్టీ. వెంటిలేషన్ ప్రాబ్లం లేదండి. పైన ఫాల్ సీలింగ్ ఒకసారి చూడండి. ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగా తీసుకున్నారు, లేటెస్ట్గా తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి మనకు విండోస్ వస్తాయండి. చూస్తున్నారు, యూపీవీసీ విండోస్ వస్తాయండి. చాలా మంచిగా ఉంది ప్రాపర్టీ. ఇది హాల్. ఇక్కడ వచ్చేసి టీవీ యూనిట్, టీవీ పెట్టుకోవడానికి మంచిగా మనకు ప్రొవిజన్స్ అయితే ఇవ్వడం జరిగింది. కింద మొత్తం షెల్ఫ్స్, మంచిగా ప్లాట్ఫామ్ వచ్చేసి గ్రానైట్ తీసుకున్నారు. పెయింటింగ్స్ అయితే లేటెస్ట్గా మంచి లైట్ కలర్స్తో తీసుకున్నారు. ఇక పక్కగా మనకు దీన్ని డైనింగ్ ఏరియాలా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ కూడా స్పేషియస్గా తీసుకున్నారు. షెల్ఫ్స్ తీసుకున్నారు. దీన్ని కూడా మంచి నీట్గా ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారు. మనకు వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఇక్కడ 4x4 యూపీవీసీ విండో అయితే రావడం జరుగుతుందండి. నెక్స్ట్ పక్కకే మనకు కిచెన్ ఇచ్చినారు. ఓపెన్ కిచెన్ అన్నమాట. కిచెన్ కూడా యూ షేప్ కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, స్టెయిన్లెస్ స్టీల్తో ఒక వాష్ బేసిన్ అయితే తీసుకున్నారండి. ప్లస్ ప్లాట్ఫామ్ వచ్చి కంప్లీట్ గ్రానైట్. ఇక్కడ వచ్చేసి మనకు చూస్తున్నాం కదా, ఇక్కడ ఒకటి మనకు విండో ఇచ్చినారండి. మనం ఇప్పుడే చెప్పడం మర్చిపోయినాం, బయట ఒకటి వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ వాష్రూమ్ కూడా ఉంది. నెక్స్ట్ కిచెన్ నుండి మనం బయటికి వెళ్ళగానే రైట్ సైడ్ ఇక్కడ చూస్తే ఇది పూజ గది అండి. పూజ గది కూడా తీసుకున్నారు. చూస్తున్నారు కదా, పూజ గది కూడా మంచిగా ఉందండి. ఒక ఫ్యామిలీకి చాలా బాగా జరుగుతుంది. మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ అని చెప్పొచ్చు అండి. చాలా తక్కువలో అయితే ఇస్తున్నారు. మనకు 2 BHK అనమాట. ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దాం. ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా మంచిగా తీసుకున్నారు. కింద మంచి గ్రానైట్ తీసుకున్నారు. పైన మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. విండో 4x4 విండో తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ బీరువా ప్రొవిజన్ తీసుకున్నారు. పక్కకే షెల్ఫ్స్ కూడా తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి బాత్రూమ్కి వెళ్ళామండి. బాత్రూమ్ అయితే చాలా స్పేషియస్గా పెద్దగా తీసుకున్నారు. మీకు అర్థమైపోతుంటుంది, చుట్టూ మీకు అర్థమైపోతుంటుంది. 6 ఫీట్స్ వరకు టైల్స్ అయితే తీసుకున్నారు. పైన మంచి ఒక విండో తీసుకున్నారు. మనకు గ్రీజర్ పెట్టుకోవడానికి అంటే వైరింగ్ కానీ ఎవ్రీథింగ్ అయితే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందండి. డోర్ వచ్చేసి ఇది వాటర్ ప్రూఫింగ్ డోర్ కూడా తీసుకున్నారు అన్నమాట. నెక్స్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామండి. బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ పక్కకే లెఫ్ట్ సైడ్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంది. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మంచిగా స్పేషియస్ 10x10 సైజ్ అయితే ఉంటుంది. అంత మంచిగా తీసుకున్నారు. దీంట్లో కూడా గ్రానైటే తీసుకోవడం జరిగింది. ఈ షెల్ఫ్ విషయానికి వస్తే నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. ఫాల్ సీలింగ్ విషయానికి వస్తే మంచి ఫాల్ సీలింగ్.
ఇక విండో చూస్తే 4x4 యూపీవీసీ విండో అయితే వస్తుంది ఇక్కడ. ఇక పెయింటింగ్ విషయానికి వస్తే ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క టైప్ వాల్స్కి అయితే పెయింటింగ్స్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఒకటి మనకు పైన లో రూఫ్ కూడా తీసుకున్నారండి. ప్రాపర్టీ మీరు అయితే చూశారు కదా, ఈ ప్రాపర్టీ మనకు పోస్టల్ కాలనీలో అయితే ఉందండి. ఇది నాగర్కోల్లో ఉంది, బడంగ్పేట్ మున్సిపాలిటీ కిందకి అయితే రావడం జరుగుతుంది. 150 స్క్వేర్ యార్డ్స్ అండి, 22.5 × 60 డైమెన్షన్లో అయితే ప్రాపర్టీ ఉంది. G+1 పర్మిషన్ ఉంది, బట్ మనకు ఓన్లీ గ్రౌండ్ ఫ్లోరే కన్స్ట్రక్షన్ చేశారనమాట. పైకి వెళ్ళి ఒకసారి టెర్రస్ చూసి దీని ప్రైస్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ అయితే చెప్తాను. పైకి వెళ్ళడానికి మనకు 3.5 feet స్టెప్స్ తీసుకున్నారు. ఇవి కూడా గ్రానైట్తోనే తీసుకున్నారండి. పైకి అయితే రావడం జరిగింది. పైన చూస్తే కింద కంప్లీట్ ఫ్లోరింగ్ చేయించినారు, చూస్తున్నారు కదా, ఫ్లోరింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక పిల్లర్ చూస్తే దీని మీద ఈజీ ఇంకో 2-3 ఫ్లోర్స్ వేసుకోవచ్చు అండి, అంత మంచిగా ఉందన్నమాట పిల్లర్ సైజు కూడా. నెక్స్ట్ మనకు వాటర్ కోసం ఇక్కడ ఒక ట్యాంక్ కూడా కట్టినారు. ఇక్కడ మున్సిపల్ వాటర్, బోర్ వాటర్ రెండు అయితే అవైలబుల్ ఉన్నాయి. ప్రజెంట్ బోర్ అయితే ఉందండి, రిజిస్ట్రేషన్ అవుతుంది, మున్సిపల్ వాటర్ కూడా వస్తుంది. ప్రాపర్టీ ఎక్కడుంది అనుకుంటున్నారా? చూడండి, ఆ రోడ్డు ఉంది కదండి, ఆ రోడ్డు ఏదైతే ఉందో గుర్రంగూడ రోడ్ అండి, మెయిన్ రోడ్, గుర్రంగూడ మెయిన్ రోడ్ అనమాట. వెహికల్స్ అయితే వచ్చిపోతున్నాయి. చుట్టూ అన్ని లేటెస్ట్ కన్స్ట్రక్షన్స్ అండి, ఈ మధ్యలోనే కొత్తగా కన్స్ట్రక్షన్ చేసినారు. ఈ కాలనీ కూడా లేటెస్ట్ ఉందండి. ఇక్కడ చూసినా కానీ కొత్త కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, పాత ఏం లేవు, అన్ని హౌస్ ఫర్ సేల్ అయితే ఉన్నాయి. ఈ ఏరియాకి వస్తే మీరు ఒకటి కాదు ఒక 10 ప్రాపర్టీస్ చూడొచ్చు, మీకు నచ్చిన ప్రాపర్టీ తీసుకోవచ్చు. ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. మీరు డైరెక్ట్ ఓనర్ అండి, మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ కానీ బ్రోకర్స్ అయితే లేరు. దీనికి నియర్ బై కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయండి. మీరు ఒకసారి విజిట్ చేస్తే మీకు అన్నీ తెలుస్తాయి. దీనికి సంబంధించిన లొకేషన్ కూడా నేను క్లియర్గా డిస్క్రిప్షన్లో అయితే పెడతాను. లొకేషన్ క్లిక్ చేయండి, లొకేషన్కి రండి. చుట్టూ అన్ని కొత్త కొత్త కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మీకు నచ్చిన ప్రాపర్టీ తీసుకోండి. ఈ ప్రాపర్టీ వస్తే ఈ ప్రాపర్టీ కూడా తీసుకోండి. ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అనేది దీని డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఓనర్ నెంబర్ కూడా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతూనే ఉంటుందండి. సో డైరెక్ట్ ఓనర్ని కన్సల్ట్ కండి, మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ కూడా లేరన్నమాట. ప్రాపర్టీ బిల్డప్ ఏరియా వచ్చేసి మనకు 1270 SFT అయితే రావడం జరిగిందండి. ఇక ప్రాపర్టీ ప్రైస్ ఎంత అనుకుంటున్నట్టున్నారు? 82 lakhs అయితే కోట్ చేస్తున్నారు. బట్ అది ఫిక్స్ ప్రైస్ కాదండి, దాన్ని మంచిగా నెగోషియబుల్ చేస్తా అని చెప్పేసి ఓనర్ చెప్తున్నారు. ప్లస్ దీనికి ఏంటంటే 80% లోన్ కూడా వస్తుందంట. లోన్ మీరు తీసుకున్నా సరే, లేదంటే వీళ్ళ దగ్గర ఉండి కూడా వీళ్ళకి తెలిసిన బ్యాంక్స్ వాళ్ళు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. గవర్నమెంట్ బ్యాంక్స్ అంటే గవర్నమెంట్, ప్రైవేట్ అంటే ప్రైవేట్, ఆ బ్యాంక్స్తో మీకు కూడా లోన్ కూడా ఇప్పిస్తా అని చెప్పేసి అంటున్నారండి. ప్రాపర్టీ అయితే చాలా నీట్గా ఉందండి, ఒక ఫ్యామిలీకి చాలా బాగా సరిపోతుంది. 82 lakhs చెప్తున్నారు, బట్ ఇదేంటంటే నెగోషియబుల్. ఈ ఏరియాలో పర్ యార్డ్ వచ్చేసి 35,000 to 40,000 కూడా నడుస్తుందంట. సో ఆ ప్రాబ్లం కూడా లేదండి, పైసా వసూలు ప్రాపర్టీ అని చెప్పొచ్చు. మీకు ఎవరికి రిక్వైర్మెంట్ ఉన్న స్క్రీన్ నెంబర్ డైరెక్ట్ కాల్ చేసి ఓనర్స్తో మాట్లాడుకోండి. ఇలాంటి మంచి మంచి బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్స్, బ్యూటిఫుల్ ప్రాపర్టీస్ ఇంకా చూడాలనుకుంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ కూడా ఉందండి, బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ అని చెప్పేసి, దాన్ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.